గోదావరి వరద జలాలను వాడుకునేందుకు ఏపీలో మరో ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది. పోలవరం దగ్గర కుడివైపు పట్టిసీమను ఏడాదిలోనే కట్టి చూపించిన ఏపీ ప్రభుత్వం ఎడమవైపును కూడా ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసింది. తూర్పు గోదావరి జిల్లా సీతానగర్ మండలం పురుషోత్తపట్నం దగ్గర ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది. దీని ద్వారా పోలవరం ఎడమ కాలువలోకి, అక్కడ నుండి ఏలేరు రిజర్వాయర్లోకి నీటిని పంపుతారు. విశాఖ జిల్లాకు సాగునీరు, పోలవరం ఎడమ కాలువ, ఏలేరు కింద ఉన్న ఆయకట్టుకు సాగునీరు అందించాలనేదే ఈ ప్రాజెక్టు ఉద్దేశం. పిఠాపురంలో ఏపీ సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్నారు. మనం లైవ్ లో చూద్దాం. ప్రాజెక్ట్ అంటే ఒక 5 ఏళ్లు, 10 ఏళ్లు, 20 ఏళ్లు అసలు పునాది వేయడం, అది సమాధిరాళ్లుగా మిగిలిపోవడం, ఇది ఆనవాయితీగా వచ్చింది. రాష్ట్రం ఏ పరిస్థితిలో విడిపోయిందో మీ అందరికీ తెలుసు. హేతుబద్ధత లేదు, వనరులు లేవు, ఇమీడియట్ గా ఆదాయం వచ్చే మార్గం కూడా లేదు. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేయాలి, ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఇంకో పక్క శాశ్వతంగా సాగునీరు, త్రాగునీరు సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. నా దగ్గర డబ్బులు లేవు, కానీ మీరందరూ ఒకటే ఆలోచించారు. ఇంతటి క్లిష్ట పరిస్థితిలో నేనైతేనే ఈ సమస్య పరిష్కారం చేస్తానని ఏకగ్రీవంగా నా కోట్లేసి మీరు గెలిపించారు. మీ నమ్మకాన్ని కాపాడుకోవడానికి అనునిత్యం నేను పనిచేస్తున్నాను. ఈరోజు డబ్బులు లేవని నేను సమీక్షం ఇవ్వనని చెప్పడం, అభివృద్ధి కార్యక్రమాలు జరగవని చెప్పడం, లేకుంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయండి, కేంద్రం కూడా సహకరించడం లేదు అని ఏదో ఒక విధంగా ఆ కార్యక్రమాలు చేయకుండా తప్పుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేయలేదు. అయితే నాకుండే అనుభవంతో ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను చేసిన ఈ సంకల్పం, మొదటి సంకల్పం పట్టిసీమ పూర్తి చేశాం. అదే సమయంలో ఈ సంవత్సరం పట్టిసీమ ద్వారా సముద్రంలోకి పోయే నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చాం. కానీ ఒక్కొక్కసారి దుర్మార్గం, బాధాకరం. నేను సముద్రానికి పోయే నీళ్లు కృష్ణా డెల్టాకు తీసుకెళ్తానంటే రాజకీయ పార్టీలు కానీ, ప్రధాన ప్రతిపక్షం కానీ రకరకాల విన్యాసాలు వేశారు, రైతాంగాన్ని రెచ్చగొట్టారు. గోదావరి ఎడారిగా మారిపోతుందన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాకు నష్టం జరుగుతుందని చెప్పారు. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను. రాష్ట్రంలో నన్ను గెలిపించింది, బ్రహ్మాండమైన మెజారిటీ ఇప్పించింది గోదావరి జిల్లాలు ఇప్పించారు. ఈ జిల్లాలలో నా జీవితంలో అన్యాయం చేయనని చాలా స్పష్టంగా చెప్పా. మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు, సహకరించారు. మీకు ఇక్కడ నష్టం రానియకుండా చేశారు. సీలేరులో ఉండే నీళ్లు తీసుకొచ్చి 2 పంటలు కాపాడాం. మామూలుగా చూస్తే 29 బస్తాలు పోయిన సంవత్సరం వస్తే ఖరీఫ్ లో, ఈసారి 32 బస్తాలు వచ్చింది. వరి ధాన్యం కూడా బాగా వచ్చింది. అదేవిధంగా ఈ సమయంలో నేను ఆలోచించి రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులకు మోక్షం కలిగించే విధంగా కార్యక్రమాలు ప్రారంభించాను. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఇక్కడుండే గోదావరి డెల్టా, కృష్ణా డెల్టా ఏం చేయాలనో ఇవన్నీ కూడా నేను ఆలోచించాను. నీళ్లు ప్రాణం, నీళ్లు లేకపోతే అభివృద్ధి లేదు. నీళ్లుంటే ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. దానికోసమే నేను ఒక దృఢ సంకల్పం చేసి, మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే గోదావరి పుష్కరాలు చేశాం, తర్వాత కృష్ణా పుష్కరాలు మొన్నే చేశాం. ఎందుకు 2 పుష్కరాలు ఘనంగా చేశామంటే మనమందరం కూడా ప్రకృతిని ఆరాధించాలి, ప్రార్థించాలి. మనకు జీవనోపాధి ఇచ్చే నదులకి మనం ఘనంగా ఎప్పటికప్పుడు మన ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది.
అది మన సంస్కృతిలో ఒక భాగం. అందుకనే మీరు చూస్తే ధన్యవాదాలు అనేది మన సంస్కృతిలో మనం ఒక భాగంగా పెట్టుకున్నాం. ఈరోజు ఎవరైనా భోజనం పెడితే అన్నదాత సుఖీభవని మనం ఆశీర్వదిస్తాం. ఎప్పుడో గోదావరిలో కాటన్ ఇక్కడ అతను కాదు, ఇక్కడ పుట్టలేదు, ఆయన బంధువులు లేరు, మళ్ళీ ఆయన లండన్కి వెళ్ళిపోయాడు. కానీ ఆయన ఆలోచించింది ఈ ప్రాంతంలో ఉండే ప్రజానీకానికి కరువు లేకుండా చేయాలని గుర్రం పైన తిరిగి ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఆ ధవళేశ్వరం బ్యారేజ్ వల్ల గోదావరి జిల్లా వాసుల యొక్క దశ తిరిగింది. మీరు ఈ రోజు ఈ విధంగా ఉన్నారంటే ఆ దూరదృష్టే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందరి ఇళ్లలో కాటన్ ని కొలుస్తారు. మన పెద్దలకు సంక్రాంతి సందర్భంలో మనం పూజలు చేస్తాం. అదే సమయంలో కాటన్ ని కూడా మనం తలుచుకోవడానికి కాటన్ కూడా మనం పూజలు చేసే పరిస్థితి ఉందంటే అది భారత దేశం యొక్క సంస్కృతి, మన సంస్కృతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని నేను రాయలసీమలో ఉండే ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి హంద్రి నీవ, గాలేరు నగరి, తెలుగు గంగ, వెలుగొండ అన్ని ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాను. ఉత్తరాంధ్రలో ఏ ప్రాజెక్టులు అయితే ఉన్నాయో వంశధార, నాగావళి, తోటపల్లి ఇవి కూడా పూర్తి చేసే పరిస్థితి తీసుకొచ్చాం. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. దుర్మార్గంగా చేశారు, కాలువలు దువ్వారు, కానీ నీళ్లు మాత్రం ఇవ్వాల. ఆ కాలువల్లో రైతుల కన్నీళ్లు బారే పరిస్థితి వచ్చింది. అందుకే ఇవన్నీ కూడా నా మనసుకు చాలా బాధ కలిగింది. ఏదైనా పర్వాలేదు, ఎంత సమయమైనా పర్వాలేదు, ఎట్టి పరిస్థితుల్లో శాశ్వతంగా ఈ రాష్ట్రంలో కరువు నివారించాలనే ఉద్దేశంతోనే రైతు సమస్యలు పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో ముందుకొచ్చాం. ఈరోజు మీరు ఒక్కసారి పోలవరం తెలుగు జాతికి జీవనాడి, ఇది ఒక లైఫ్. ఇది పోలవరం పూర్తయితే ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, కృష్ణా, గుంటూరు నీళ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇక్కడ వాడే నీళ్లు పై భాగంలో రాయలసీమలో కృష్ణా జలాలు వాడుకునే పరిస్థితి వస్తుంది. దానివల్ల కరువు ప్రాంతం రాయలసీమ ఎడారిగా మారిపోతుందనుకున్నారు. నేను ఒకటే చెప్పాను, రాయలసీమ రతనాలసీమగా తయారు చేసే బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాను. దానికి మీరందరూ కూడా ఆశీస్సులు ఇచ్చారు. ఆ కార్యక్రమం ముమ్మరంగా జరుగుతా ఉంది. కొంతమంది నన్ను విమర్శించారు, ఈయన స్పెషల్ స్టేటస్ ఒప్పుకోలేదు, స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకున్నాడని. నాకు రాజకీయం తెలుసు, మన అవసరాలు తెలుసు, ఏ విధంగా సాధించుకోవాలనో తెలిసిన వ్యక్తి కాబట్టి స్పెషల్ స్టేటస్ లో ఉండేటివి స్పెషల్ ప్యాకేజీలో ఉన్నప్పుడు దానికి నేను సమ్మతించాను తప్ప రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తే నేను ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉపేక్షించే సమస్య లేదు. మీరు ఇంత అభిమానం చూపిస్తున్నారు, ఎక్కడ పోయినా జేజేలు పలుకుతున్నారు. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేనటువంటి మీ అభిమానాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేయను. నేను బ్రతికున్నంత వరకు మీకోసమే పోరాడతాను. మీ హక్కుల కోసమే పనిచేస్తాను. రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం, పేదవాళ్ల ప్రయోజనాలే ముఖ్యం, రైతు ప్రయోజనాలే నాకు ముఖ్యం తప్ప. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఆ విషయమే చెప్పాను. నా మీద నమ్మకం, నా విజ్ఞతమైన నమ్మకం, ఈయనైతేనే కష్టకాలంలో మనల్ని గట్టెక్కించగలుగుతారని మీరందరూ నమ్మి నాకు ఓటేశారు. ఈ అపోజిషన్ పార్టీలు చెప్పినట్టు నేను గాని ఆ రోజు గాని కేంద్రంతో విభేదించుంటే పోలవరం శాశ్వతంగా కలగా మిగిలిపోయేది. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు,
కాటన్ దొర ఆలోచించాడు. పోలవరం కడదామా, ధవళేశ్వరం అని ఆలోచిస్తే డబ్బులు లేవు కాబట్టి పోలవరం అవసరం, ఇప్పుడు మనం కట్టలేము కాబట్టి ధవళేశ్వరం పూర్తి చేస్తామని ధవళేశ్వరం ఆ రోజు ప్రారంభించి పూర్తి చేశాడు. కానీ ఆ రోజే ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదన ఉంది. అదే మరిగా 41-42లో ఆ రోజు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో మెడ్రాస్ రాజధానిగా ఆ రోజు అక్కడుండే అయ్యర్ అని చెప్పి ఒక సిఈ మొత్తం ఎస్టిమేట్స్ తయారు చేశారు. అప్పటి నుంచి 70 సంవత్సరాలు పట్టింది. నాకు అనిపిస్తుంది భగవంతుడు ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం నా చేతుల మీదుగా జరగాలని నన్ను ఆశీర్వదించాడని నేను భావిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక సంక్షోభం. అదే మరిగా ఈ పోలవరం నిర్మాణం ఒక అవకాశం. పోలవరం ప్రాజెక్టు మీరు చూస్తే ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇది. భారతదేశంలో ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణం ఇదే ఆఖరు, వేరే ప్రాజెక్టులు లేవు. ఈరోజు చైనాలో 3 గేజెస్ ప్రాజెక్టు ఉంది. దాంతో సమానంగా ఈ ప్రాజెక్టు ఆ నదీ ప్రవాహం వస్తుంది. ఈరోజు మీరు చూస్తే వరద నీరు కోసం 50 లక్షల క్యూసెక్స్ నీళ్లు పోవడానికి ఒకే రోజు 500 టీఎంసీ నీళ్లు సముద్రం లేకపోవడానికి మనం దానికంతా కూడా స్లూయిస్ గాని స్పిల్ ఛానల్ గాని ఇవన్నీ నిర్మాణం చేస్తున్నాం. నేను దీన్ని ఒక సవాలుగా తీసుకున్నాను. ప్రతి సోమవారం పోలవారంగా డిక్లేర్ చేసి నేను నెలకొకసారి ప్రాజెక్టు రావడం, వారం వారం సమీక్షలు చేయడం నేను చేస్తున్నా. ఇప్పుడు ఘాట్లో పెట్టాం, అన్ని ఏజెన్సీలు పెట్టాం, పెద్ద పెద్ద మెషిన్లు తీసుకొచ్చాం, ప్రొసీజర్ సెట్ చేశాం. ఇప్పుడు నమ్మకంగా చెప్తున్నా 2018కి ఈ ప్రాజెక్టును పూర్తి చేసి 2019కి పూర్తిగా ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అది అయిన తర్వాత కేంద్రం ఈ ప్రాజెక్టు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు లేకపోతే ఏ పని కాదు. రైతులు ముందుకు వచ్చినా ఒకరోజు పని చేయగలుగుతారు, కానీ ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే నిధులు కావాలి. నేను ఆ విషయమే అడిగాను. అందుకే కేంద్రం ముందుకొచ్చి నబార్డ్ ద్వారా 100% నిధులు ఇస్తామని వారు చెప్పిన తర్వాత రోజు వారితో మాట్లాడి మొన్ననే మొదటి విడత 1981 కోట్ల రూపాయలు డబ్బులు కూడా తీసుకొచ్చామంటే అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా ఇప్పుడు మిమ్మల్ని, మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకాన్ని, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ మారిగాను కొంతమంది రాజకీయ పార్టీలు మాట్లాడే విధానం వల్లనూ నేను కూడా ఎక్కడన్నా ఎమోషన్ గా రెస్పాండ్ అయ్యి నేను కూడా పోరాటం చేసి నిరసనలు తెలియజేస్తుంటే ఈ ప్రాజెక్టు మనకు వచ్చేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు వచ్చేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను చేసింది రైట్ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించుకోవాలి. నీళ్లు తాగేటప్పుడు ఎంత కష్టంతో ఆ నీళ్లు వచ్చాయో ఒకసారి ఆలోచించాలి. ఎన్నికలైనాయి, మీరు నాకు ఓట్లేశారు, నా మీద నమ్మకం పెట్టుకున్నారు. 26వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేశారు. మొదటి కేబినెట్ మీటింగ్ పెట్టారు. మామూలుగా కేబినెట్ మీటింగ్ పెట్టేది పార్లమెంటు సమావేశాలు పెట్టి పార్లమెంటు సభ్యులు కూడా ప్రమాణం చేసి తర్వాత మిగిలిన దైనందిక కార్యక్రమాలు ప్రారంభిస్తారు. మనకప్పటికంగా రాష్ట్రాలు విడిపోలేదు. 2వ తారీఖున 2 రాష్ట్రాలుగా ఎన్నికలు పెట్టేటప్పుడే 2 రాష్ట్రాలకు ఎన్నికలు పెట్టారు. కానీ రాష్ట్రం అఫీషియల్ గా విడిపోయింది జూన్ 2వ తారీఖున. అది కూడా దుర్మార్గం.
ఇటలీ మన సోనియా గాంధీ గారి సొంత దేశం. ఆ దేశానికి స్వాతంత్రం వచ్చింది 2వ తారీఖున వస్తే మన రాష్ట్రాన్ని విడగొట్టింది జూన్ 2వ తారీఖున. ఆ మహానాయకురాలు విడగొట్టిందంటే ఎంత బాధో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రధానమంత్రి గారిని కేంద్రాన్ని ఒకటే అడిగాను. 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి. ఈ 7 మండలాలు గాని ఆంధ్రాకి ఇవ్వకపోతే తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకోదు, పునరావాసం చేయనీరు, దానివల్ల ప్రాజెక్టు నిలిచిపోతుంది. నేను ముఖ్యమంత్రైనా లాభం లేదు, అవసరమైతే నేను ప్రమాణం చేయను, నాకు ఈ పదవి అవసరం లేదు, ఇది ఇచ్చిన తర్వాతనే నేను ప్రమాణం చేస్తానని గట్టిగా కూర్చున్నాను. ఆ రోజే దశ తిరిగింది. ఆ రోజు కేంద్రంలో మొదటి తీర్మానం రికార్డులో ఉంది. ఈ 7 మండలాలు మనకిచ్చి ప్రెసిడెంట్ దగ్గరికి ఆర్డినెన్స్ పంపించి ఆయన సంతకం పెట్టిన తర్వాతనే పార్లమెంటు సమావేశాల కోసం ఇంకొక తీర్మానం చేసి పంపించారు. అక్కడి నుంచి మీరు చూస్తే అనునిత్యం నా కృషి గాని, మీ అందరి అభిమానం గాని, వేదిక పైనుండే నాయకులందరి యొక్క సమిష్టి బాధ్యతతో ఈరోజు ఈ ప్రాజెక్టులన్నీ నిజమయ్యే పరిస్థితికి వచ్చాయి. ఒక్కొక్కసారి దుర్మార్గం ఎంత ఉంటుందంటే, ఈరోజు ఈ నాయకులు వాళ్ళ గ్రామాలకు నీళ్లు ఇస్తామన్నా, అక్కడ ప్రజానీకం పంటలు ఎండిపోతున్నా దాన్ని కూడా హర్షించలేని పరిస్థితిలో ఉన్నారు. రాజకీయాలు దివాలా తీసే పరిస్థితికి వస్తా ఉంది. అందుకే నేనేమి లెక్క పెట్టుకోవడం లేదు. మంచి చెప్పితే ఎవరైనా వింటాను. మంచి కాకుండా వీళ్ళ స్వార్థం కోసం ప్రజలకు అన్యాయం చేసే పరిస్థితి వస్తే బుల్లెట్ లాగా దూసుకెళ్తాను తప్ప వెనక్కి తిరిగి చూసే సమస్య లేదు. నా అనుభవం అదే, మరి నా కష్టం ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఉపయోగపడాలి తప్ప ఏదో కొంతమంది వ్యక్తులు బెదిరిస్తే భయపడే సమస్య లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మళ్లీ ఇప్పుడు ఆ పార్టీలన్నీ ప్లేటు ఫిరాయిస్తున్నాయి. పోలవరం ప్రాజెక్టు ఇంత మునిపే రాజశేఖర రెడ్డి కట్టాడంట. నేను అడుగుతున్నా, ఏం కట్టాడని అడుగుతున్నా. కాలువలు కొట్టేసి, మట్టి పనులు చేసి, డబ్బులు కొట్టేసి జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా చేశారు తప్ప ఎక్కడా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. ఎక్కడన్నా ఇచ్చారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా.